ఎంపీ మిథున్ రెడ్డిని కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. విజయవాడ సిట్ కస్టడీకి ఎంపీ మిథున్ రెడ్డి వచ్చారు. మిథున్ రెడ్డిని విచారిస్తున్నారు సిట్ అధికారులు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు సిట్ అధికారులు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం విచారిస్తున్నారు. లెక్కర పాలసీలో మీ పాత్ర ఏమిటి? A1 రాజ్ కెసిరెడ్డి, A2 వాసుదేవరెడ్డితో పాటు సత్యప్రసాద్తో వరుసగా ఎందుకు సమావేశమయ్యారు? పాలసీ రూపకల్పన మొత్తం పాత్ర మీదేనా? లిక్కర్ ధర నిర్ణయం, ఆఫర్ సప్లై వెనుక ఉన్నది మీరేనా? లీలా డిస్టిలరీస్, SPY ఆగ్రోస్, PLR కంపెనీల మధ్య ఆర్థిక లావాదేవీలతో ఉన్న కారణాలేమిటి? లిక్కర్ కమిషన్ల కిక్ బ్యాక్స్ తరహాలో మాస్టర్ మైండ్ మీరేనా? సత్యప్రసాద్ను ఆకస్మికంగా విజయవాడ తీసుకొచ్చి పోస్టింగ్ ఎందుకు ఇచ్చారు? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మిథున్ రెడ్డికి వేయబోతున్నట్టు తెలుస్తోంది. మరింత సమాచారం అందించేందుకు విజయవాడ సిట్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి వసంత్ ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా. వసంత్, మార్నింగ్ సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చి ఇక్కడ విచారించేంత వరకు ఏం జరిగింది, అండ్ ఇవాళ రేపు ఏ రకమైన అప్రోచ్ తోటి సిట్ అధికారులు ఆయనని క్వశ్చన్ చేయబోతున్నారు? లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మిథున్ రెడ్డిని ఇప్పటికే ఏసీబీ కోర్టు కస్టడీకి అనుమతించినటువంటి నేపథ్యంలో సిట్ కార్యాలయంలో ఆయన్ని 2 రోజుల పాటు విచారించారు. ఇప్పటికే నా వెనుకున్నటువంటి సిట్ కార్యాలయంలో ప్రస్తుతం విచారణ ప్రారంభమైంది. లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి 3,500 కోట్ల రూపాయల వ్యవహారంలో మిథున్ రెడ్డికి సంబంధించిన రోల్ పైన సిట్ ప్రధానంగా ప్రశ్నిస్తూ ఉంది. పార్లమెంటేరియన్ సభ్యుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి లిక్కర్ పాలసీ రూపకల్పనలో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? అలాగే రాజ్ కేసిరెడ్డి, సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి, అంటే సత్యప్రసాద్కి సంబంధించి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు, వాసుదేవరెడ్డి APBCL MDగా ఉన్నారు. కాబట్టి సత్యప్రసాద్ గతంలో చిత్తూరు, కడప జిల్లాల్లో పనిచేశారు, ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలో. అక్కడి నుంచి ఆయన్ని ఆగమేఘాల మీద ఇక్కడ తీసుకొచ్చి పోస్టింగ్ ఇవ్వడం, ఈ పాలసీ రూపకల్పనకు సంబంధించిన మొత్తం వ్యవహారం తెర వెనక ఉండి నడిపించాలన్న ఆరోపణలు కూడా మిథున్ రెడ్డి పైన ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన విచారిస్తున్నారు. ఇక వారితో పాటుగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన PLR కంపెనీ ఏదైతే ఉందో, లిక్కర్ స్కామ్కి సంబంధించిన కొన్ని షెల్ కంపెనీల నుంచి కోట్లాది రూపాయల బదిలీ అయ్యాయి అనేది ప్రధానంగా ఛార్జ్షీట్లో సిట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ బదిలీ వెనుకున్నటువంటి కారణాలు ఏంటి, ఆ షెల్ కంపెనీలకు సంబంధించినటువంటి వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఈ మొత్తం వ్యవహారం పైన కూడా మిథున్ రెడ్డి ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అడిషనల్ SP స్థాయి అధికారులు మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి సిట్ ఎదుట విచారణకు సంబంధించినటువంటి అంశాలు మిథున్ రెడ్డి ఇది 3వ సారి. మొదటిసారి విచారణకు హాజరయ్యి తన వర్షన్ అంతా చెప్పి వెళ్ళారు. 2వ సారి విచారణకు వచ్చిన తర్వాత ఆయన అదుపులో తీసుకున్నారు, అరెస్ట్ చూపించారు. 3వ సారి కస్టడీకి కొన్నటువంటి వ్యక్తులు ప్రస్తుతం సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పుడు విచారణ పూర్తయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య పరీక్షలు నిర్వహించి నేరుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు తరలిస్తారు. మళ్ళీ రేపు ఉదయం కూడా యథావిధిగా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మళ్ళీ కస్టడీలో తీసుకుంటారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య పరీక్షలు నిర్వహించి మళ్ళీ సిట్ కార్యాలయంలో రేపు కూడా విచారించబోతున్నారు. రైట్ వసంత్.